ఎవడునూ తెలుసుకోనలేని మహత్తైన కార్యాలను దేవుడు మన జీవితాల్లో చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. లెక్కలేనని అద్భుత క్రియలను కూడా చేయాలని ప్రభువారు ఇష్టపడతా ఉన్నారు. ఈ మాసము అటు కార్యాలు అటు అద్భుతాలు మనం చూచుదుము గాక. మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియమైన వాళ్ళారా. గత మాసం అంతా దేవుడు మహాకృపను బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన సహాయమును బట్టి, మన పట్ల ఆయన చూపించిన మేలును బట్టి, చేసిన మేలులన్నిటిని బట్టి కూడా దేవునికే మహిమ కలుగునుగాక. మరొక మాసంలోనికి ప్రభువారు మనం ప్రవేశపెట్టారు. ఈ 9వ మాసము దేవాది దేవుడు మనల్ని ప్రేమించి, మన కుటుంబాలను ప్రేమించి మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈ మాసము దేవుడు మనకిస్తున్న మాట ఏంటంటే ఎవడునూ తెలుసుకోనలేని మహత్తైన కార్యాలను దేవుడు మన జీవితాల్లో చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. లెక్కలేనని అద్భుత క్రియలను కూడా చేయాలని ప్రభువారు ఇష్టపడతా ఉన్నారు. ఈ మాసము అటు కార్యాలు అటు అద్భుతాలు మనం చూచుదుము గాక. అయా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మా ప్రియుల జీవితంలో ఎవరైతే వీక్షిస్తున్నారో అయా వారి జీవితంలో, వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత వ్యాపారాల్లో అన్నిటిలో కూడా వారు మహత్తైన కార్యాలు చూచుదురుగాక. లెక్కలేని అద్భుత క్రియలు వారి పట్ల జరగబడునుగాక. ప్రభువా అటు రీతిగా దీవించి ఆశీర్వదించమని ఈ మాసమంతా కూడా వారికి తోడుగుండి మీ రెక్కల నీడను భద్రపరిచి వారి అవసరతలు, వారి అక్కర్లు నీ మహిమైషులు మీరు తీర్చి ఈ వాగ్దాన ఫలము వీరు నిండాలుగా చూచులాగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి స్తుతించి మిక్కిలి వింత బతుకులు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.